టీపీసీసీకి కొత్త చీఫ్ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో నేడు ఏఐసీసీ నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తిస్థాయి అధ్యక్షుడి నేతృత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే కేడర్కు దిశానిర్దేశం చేయడంలో ఇబ్బందులు వస్తాయని అధిష్టానం భావిస్తున్నది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వస్తాయేమోననే ఉద్దేశంతో సంప్రదింపులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించేందుకు ఢిల్లీకి ఆహ్వానించారు. ఈ ముగ్గురు నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అయితే ఈ ముగ్గురు ఒకే వ్యక్తి పేరును సూచిస్తారా, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిని ప్రపోజ్ చేస్తారా అనే ఆసక్తి నెలకొన్నది. ఒకవేళ భిన్నాభిప్రాయాలు వస్తే సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. పీసీసీ అధ్యక్షుడి కోసం చాలామంది రేసులో ఉన్న ఫైనలిస్టులో బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది, అపోజిషన్ను ఎవరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు, క్యాడర్ను ఎవరు కోఆర్డినేట్ చేయగలరు అనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే పీసీసీ పదవి ఒక సామాజిక వర్గానికి ఇస్తే త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆ మంత్రివర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు పీసీసీ చీఫ్ పై ఫైనల్ చేయాలని ఏఐసీసీ భావిస్తున్నది. లేకపోతే అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కార్యక్రమాల కోసం రేవంత్ పూర్తిస్థాయి సమయం కేటాయించడం కష్టంగా ఉంటుందని, అందుకే కొత్త అధ్యక్షుడి పర్యవేక్షణ స్ట్రాటజీతోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ సైతం భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య ప్రభుత్వం అమలు చేస్తున్న 2 లక్షల రుణమాఫీ స్కీమ్ విషయంలో పార్టీ కేడర్ ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదని టాక్ ఉంది. ఒకవేళ పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉంటే ఉత్సవాలు, సంబరాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉండేదని చర్చ జరిగింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకొని మొత్తం 12 మంది మంత్రులు ఉండగా మరో 6గురికి కేబినెట్లో చోటుంది. అయితే ప్రస్తుతం సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని 3 లేదా 4గురిని కేబినెట్లో తీసుకునే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఓ లీడర్ వివరించారు. ఒకవేళ విస్తరణ జరిగితే 2 రెడ్లు, 1 ఎస్సీ, 1 మైనార్టీకు ఛాన్స్ ఉంటుందని, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనే ముహూర్తం ఉండొచ్చని సదర్ లీడర్ కామెంట్ చేశారు.